బ్రిటన్‌కి పాలస్తీనా మద్దతుదారులు షాక్ ఇచ్చారు. పాలస్తీనా అనుకూలవాదులు బ్రిటన్‌లో ఏకంగా సెంట్రల్ ఇంగ్లాండ్‌లోని రాయల్ ఎన్ఫోర్స్ స్థావరంలోకి చొరబడ్డారు. 2 సైనిక విమానాలను పాక్షికంగా ధ్వంసం చేశారు. అక్కడ దాక్కుండా ఇంజిన్‌లో ఎరుపు రంగు జల్లారు. విమానాల్లో ఇంధనం నింపడానికి ఇతర రవాణా అవసరాల కోసం బ్రిటన్ మిలిటరీ 2 విమానాలను ఉపయోగిస్తోంది. తమ వర్గానికి చెందిన 2 వ్యక్తులు బ్రిన్ నార్దర్న్ ఎయిర్ బేస్‌లోకి చొరబడి విమానాలను ధ్వంసం చేసినట్టు పాలస్తీనా యాక్షన్ గ్రూప్ అంగీకరించింది కూడా. గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడటాన్ని బ్రిటన్ ప్రభుత్వం బహిరంగంగా ఖండించినప్పటికీ పరోక్షంగా ఆ దేశానికి మద్దతు ఇస్తూనే ఉందని, సైనిక సరుకులను పంపడం, గాజా ప్రాంతంలో గూఢచార విమానాలను ఎగరవేయడం, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలకు ఇంధనం నింపడం కొనసాగిస్తోందని, ఈ నేపథ్యంలో ఆ దేశ సైనిక విమానాలు ధ్వంసం చేసినట్టు పాలస్తీనా యాక్షన్ గ్రూప్ ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ ఘటన మీద దర్యాప్తు చేసి పెట్టినట్టు బ్రిటన్ ప్రకటించింది. సిగ్గుపడాలి దరిద్రుల్ని, పాలస్తీనా దరిద్రుల్ని తెచ్చుకుని ఆ దేశంలో చొరబాటుదారులైనటువంటి వాళ్ళని, అసాంఘిక శక్తుల్ని తీసుకొచ్చి నిర్వాసితుల పేరుతో లేకపోతే గనక ఏదైతే దాన్ని ఏమంటారు శరణార్థుల పేరుతో అవకాశం కల్పిస్తే అన్నం తిన్నా సరే ఆ కొంపకే నిప్పు పెట్టే దరిద్రులు అన్నది అర్థమైంది. ఇప్పటికైనా సిగ్గొస్తుందా లేదా బ్రిటన్ అనేది తేల్చుకోవాలి.